గోడలు వలిగిపోయినాయి. ఇప్పటి వరకు ఇయ్యాలి అన్న. అదే డబుల్ బెడ్రూమ్ పేరు మీద రెండోసారి ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు. రైతులకు రుణమాఫీ చేయలే, గరీబోళ్లకు ఏదైతే చెప్పిందో అది చేయలేదు. ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క స్కీమ్ పెట్టింది. కేసీఆర్ కిట్ అని పెట్టింది. ఓకే, కేసీఆర్ కిట్ అని పెట్టిండు. అది ఎప్పుడు పెట్టిండు? లాస్ట్ ఇయర్ 4 years నడిపించిన తర్వాత 5th year లో కేసీఆర్ కిట్ పెట్టిండు. చేసిన పనులన్నీ చేసిన పోయినావు, అప్పుల పాలు చేసినావు. తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినావు. అయినా కానీ మాకు ప్రజలు పట్టం కట్టిరు. రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వంలో తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే నీ అప్పే కడుతున్నాం పైసలు, మనం కూడా వాస్తవంగా అప్పులకే పైసలు కూడా కడుతున్నాం. కానీ స్కీమ్లు కూడా నడిపిస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాం. గరీబులకు ఇవాళ పోయి అడగండి. ఎవరికైతే రేషన్ కార్డు లేకుండేనో వాళ్ళకి అడగండి. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు వచ్చింది. ఎవరైతే మా పెళ్లిలోనే మా పిల్లల పేర్లు ఎక్కియాలి అని తిరుగుతుండే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక, ఆర్డీఓ ఆఫీస్ వెనుక, మున్సిపల్ ఆఫీస్ వెనుక, కార్పొరేటర్ల వెనుక తిరుగుతుండే. ఎవ్వరు పట్టించుకున్న దిక్కులా లేకుండే. అప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ప్రతి వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ గా వేసి, ప్రతి వార్డులో ఏం అవసరం ఉన్నది, రేషన్ కార్డు అవసరం ఉన్నదంటే వార్డ్ ఆఫీసర్ గా వచ్చి రేషన్ కార్డు అవైలబుల్ కావాలో ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆన్లైన్ పెట్టుకున్నారు. స్పాట్ లో 2 రోజుల్లో రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అన్నా ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం తీసుకుంటున్నా. మీరు ప్రజల దగ్గర పోతే, మీరు గరీబుల దగ్గర పోతే, ఉన్నోళ్ళ దగ్గర పోతే వాళ్ళకైతే ఎట్లయినా కానీ వాళ్ళకు స్కీమ్లు రావు. లేనుళ్ళ దగ్గర పోయినా ఎవరికైతే అందిందో వాళ్ళ దగ్గర పోయింది. పర్సెంటేజ్ ఎక్కువ మంది ఎవరు ఉన్నారు, ఎక్కువ మంది ఎవరికి రేషన్ కార్డు వచ్చింది, ఎవరు సన్న బియ్యం తీసుకుంటున్నారు. ఈ స్కీమ్ లో 200 యూనిట్లు కరెంట్ గా ఫ్రీ ఎవరు తీసుకుంటున్నారు? గరీబుల కంటేనన్నా. ఉన్నోళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా అన్నా. నేను మా జగిత్యాల జిల్లాది చెప్తున్నా. నేను 46,000 కనెక్షన్లు ఉన్నాయి. ఆ కనెక్షన్లకు నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఈ మాట గవర్నమెంట్ లో ఉన్నది కదా చెప్తున్నా. 200 యూనిట్లు కరెంట్ నడుస్తుంది. ఎక్కడైతే యూనిట్లు పెరిగినాయో అక్కడ రాదు కరెంట్. అది అప్పటి స్కీమ్లోనే ఉన్నది. 201 యూనిట్ దాటినా కానీ 200 యూనిట్ ఎవరు గరీబోళ్ళు యూజ్ చేస్తారు. ఆటో నడిపించేటోళ్ళు, డ్రైవర్లు, డైలీ వేస్ బిజినెస్ చేసేటోళ్ళు, బండి ఫ్రూట్ అమ్మేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కన్నా 100, 150 యూనిట్లే కాదు. అట్లాంటి వాళ్ళకి గరీబోళ్లకు మా సహకరించిన సీఎం రేవంత్ అన్న గారు. ఉన్నోళ్ళకి చేయమంటే ఇప్పుడు ఏమన్నా తెలంగాణలో ఈ 2,60,000 బడ్జెట్ ఉన్నా కానీ 5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కానీ చాలని సంవత్సరాలు. రాష్ట్రాన్ని నడిపించాలంటే ఒక పద్ధతి ప్రకారంగా నడిపించాలి. ఆ పద్ధతి ప్రకారం నడిపించుకుంటా పోయి మొత్తం స్కీమ్ లో అమలు చేస్తాడన్నా. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ఉత్సాహవంతుడుగా క్యాండిడేట్ గా ఉన్నాడు. నవీన్ యాదవ్ ఒక యువకునిగా ఉన్నాడు. నవీన్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ గా, నవీన్ యాదవ్ ఒక చదువుకున్న వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఒక వ్యక్తిగా టికెట్ ఇచ్చారు బీసీ క్యాండిడేట్. ఎందుకన్నా ఉత్సాహవంతుడుగా రాత్రికి పనిచేస్తాడన్నా. నవీన్ యాదవ్ అన్న అర్ధరాత్రికి పనిచేస్తాడన్న. ఇంకేంటి గవర్నమెంట్ లో ఉన్నారు. ఒక గ్రూప్ ప్రజలతో కోరుకున్నది ఏదంటే 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుందన్న. ఆ 3 సంవత్సరాల్లో దీంతో అంత డెవలప్మెంట్ అయితే అవుతుంది నవీన్ కుమార్ అన్నట్టు. ఎదుటోళ్ళు గెలిచింది, అపోజిషన్ వాళ్ళు గెలిచింది అనుకో ఏమైతుందన్న, అసెంబ్లీలో పోతారు, కూర్చుంటారు, మాట్లాడేది ఏముండేది. మళ్ళీ వీళ్ళే మాట్లాడదు. ఈ జూబ్లీస్ కు డెవలప్మెంట్ కావాలంటే నవీన్ కుమార్ అన్న కావాలి, గెలవాలి. భారీ మీ అమూల్యమైన ఓట్లు జూబ్లీస్ వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే మీ యొక్క అమూల్యమైన ఓటు నవీన్ అన్నకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు 2వ నంబర్పై మీ బ్యాలెట్ లో 2వ నంబర్పై ఉంటుంది. 2వ నంబర్పై ఓటేసి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సవాల్కు మాసొంటి నాయకులే చాలన్నా. కేటీఆర్ గారికి మాసొంటోళ్ళు చిన్న నాయకులు చాలా. ఆ స్థాయి వరకు పోతే అవసరం లేదు కేటీఆర్ గారికి. 10 సంవత్సరాలు మరి కానీ అనా, నీకు 10 సంవత్సరాలు జనం ఇచ్చేందుకు 10 సంవత్సరాలు చేసిరు. మమ్మల్ని 2 సంవత్సరాలు చేయమంటే ఎట్లా చేస్తాడన్నా? వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత పిల్లగాడు పుట్టాడు. కానీ ఒకటిసారి 10 పిల్లలు కావాలంటే ఎట్లా? 10 సంవత్సరాలు నీకు ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ఇచ్చినప్పుడు ఆ సవాల్కి ఇచ్చిరాలే. ఒక మంత్రిగా పనిచేసారు కదన్నా, మున్సిపల్ మంత్రిగా పనిచేసిండ్రు, ఐటీ మంత్రిగా పనిచేసారు కదన్నా. నువ్వు 10 సంవత్సరాలు పెట్టుకుని నీ గతంలో పాత 5 సంవత్సరాలు పెట్టుకుని లాస్ట్ కి పెట్టిన స్కీములు అన్ని లాస్ట్ కి పెట్టినావు. అది కూడా అప్పు చేసి పెట్టినావు కదా నన్ను. నువ్వు పని చేయాలి అన్న, పార్టీ ఆదేశాలకు పని చేయాలి.
జిల్లా నాయకుడు గాని ఎవ్వరున్నా గాని పార్టీ గెలిపించుకోవడం కానీ ఒక యువకుని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క యువకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించుకుంటాడన్న. పార్టీ గురించి పార్టీ ఆదేశాలు ఇస్తే ఏదన్నా చేసుడే తప్పదు కదా. పార్టీలో పనిచేస్తున్నాం, పార్టీకి మళ్ళీ 5 సంవత్సరాలు మనం గవర్నమెంట్ తీసుకురావాలంటే ఇట్లాంటి వాళ్ళు నవీన్ కుమార్ అసంటి వాళ్ళు, యాదవ్ అసంటి వాళ్ళు గెలిపించుకోవాలి మనం. ఎందుకంటే పనిచేసే నాయకుడు. అన్నా ఓకే, గతంలో మాకు కేసీఆర్ గారు పెద్ద నాయకుడే కదా, తెలంగాణ తీసుకొచ్చినట్టు కదా. ఎన్ని హామీలు ఇచ్చిండు? ముస్లింలకు ఈ 12% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా అన్న? ఇయ్యలే. ఇప్పుడు బీసీలకు 42% తీర్మానం చేసి గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించిండు. బీసీల కొరకు ఆలోచన పెట్టి బీసీల గురించి పనిచేసే నాయకులు రేవంత్ అన్న, ఫార్వర్డ్ క్లాస్ రేవంత్ అన్న. రేపు సీఎం ఉండకపోవచ్చు, ఎందుకంటే బీసీల రాజ్యం అంటే ఉండకపోవచ్చు. అయినా కానీ బీసీలకు 100% సపోర్ట్ చేస్తున్న నాయకులు రేవంత్ రెడ్డి అన్న కదా. అంటే రాజకీయంలో మీరు కేసీఆర్ గారు ఆడిన ఆట మా కాంగ్రెస్ వాళ్ళు ఆట ఆడరు, స్టేట్ ఫార్వర్డ్ గా చెప్తారు. సరే అయితే ఏమైతుంది? ఓట్ల గురించి అయితే ఏంటి? మంత్రి కావద్దా ముస్లిం? మైనార్టీ ముస్లిం కావద్దా? సరే ఓట్ల గురించి అయినా కానీ మాకు గెలవాలి ఉన్నది, ఇయ్యద్దా మైనార్టీలకు? ఇచ్చింది కదా. అదే లేటెస్ట్ అజరుద్దీన్ గారికి అయితే ఇచ్చింది కదా మైనార్టీగా మినిస్టర్ గా. తప్పేందల్లా? కాంగ్రెస్ పార్టీ ఆలోచనలతోని ముందుకెళ్తాలన్నా. అజరుద్దీన్ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, ఇచ్చిందంటే టైం అవకాశం దేవుడు ఇప్పుడు టైం రాసింది అనేది వచ్చింది. నువ్వు చెప్పుకుంటే నేను చెప్పుకుంటే కాదు, ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? ఓటు వేస్తే 3 సంవత్సరాల వరకు మనకు ఏం లాభం అవుతుంది ఆలోచించి ఓటు వేస్తారు జూబ్లీ హిల్స్ వాళ్ళు. కేటీఆర్ గారు చెప్తే కాదు, ఆలోచించి ప్రజలు డిసైడ్ అయ్యింది. ఇప్పుడు మీరు చెప్తే నేను చెప్తే కాదు, ఆల్రెడీ జూబ్లీ ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు. ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గారిని 50,000 మెజారిటీతో అదే అన్న చెప్పడానికి నోట్తో చెప్తే ఏమైనా పోతుందా? ఎప్పుడైనా ఏ నాయకుడైనా రోడ్ల మీదకి వెళ్ళిందా? వర్షాలు పడితే వెళ్ళిందా? నాలలో మనుషులు పిల్లగాళ్ళు కొట్టుకొని పోతే వెళ్ళిందా? ఏ మంత్రి అయినా వెళ్ళిందా? ప్రజల దగ్గరికి పోయిందా? వీళ్ళు పోలే. మా నాయకుడు సీఎంగా ఉండి రోడ్ల పొంటి నీళ్లు ఆగితే హైదరాబాద్ లోపల రోడ్ల పొంటి అధికారులను స్టాఫ్ను తీసుకుని పోయి, మున్సిపల్ అధికారులను తీసుకుపోయి రోడ్లను చూసుకుంటా ఎప్పుడు ఏం అవసరం ఉన్నదో ఆ ఆదేశాలు ఇచ్చుకుంటా పోయినా ఒకే ఒక నాయకుడు రేవంత్ రెడ్డి. రోడ్ల మీద మోర్ల పొంటి చూసుకుంటా పోయిన నాయకుడు అన్న. వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిండ్రా? దొరల పాలనలో ఏ నాయకుడైనా రోడ్డుకి వెళ్ళిండ్రా? మోర్ల పొంటి తిరిగిండ్రా? ప్రజల అవస్థ పడుతున్నప్పుడు వీళ్ళ ఆలోచన వచ్చిందా ఏమైనా? రాదన్నా. ప్రజల నాయకుడు అంటే రేవంత్ అన్న ఒకే ఒకటి. జూబ్లీ హిల్స్ కు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు మీరు లాభపడాలంటే ఇప్పుడు రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ ని మీరు ఓటేసి గెలిపించుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటుందో గట్టి నాయకుడు ఉన్నాడు నవీన్ కుమార్ యాదవ్. రేవంత్ అన్న ఏదైనా చెప్పి ఏదైనా చేసి మళ్ళా నేను గెలవాలి 5 సంవత్సరాల కూడా అంటే డెవలప్మెంట్ జూబ్లీ డెవలప్ చేస్తాను. ఇది ఒకటి ఆడికి. ఊరికే కాదు నవీన్ అన్న అంటే చిన్న పేరు కాదు. నవీన్ అన్న ఈ వయసులో ఆ స్థాయికి ఎదిగిందంటే మనం ఆలోచించుకోవాలి. జూబ్లీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. రైట్.